సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 20 తాహా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 101. خالدين فيه وساء لهم يوم القيامة حملا. ఆయత్ నంబర్ 101. అందులో వాడు శాశ్వతంగా చిక్కుకుపోతాడు. అలాంటి వారి కోసం ప్రళయ దినాన మహా చెడ్డ బరువు ఉంటుంది. వ్యాఖ్యానం 90. దాని నుంచి తప్పించుకోవడం కానీ పారిపోవడం కానీ జరగదు. ఆయత్ నంబర్ 102. يوم ينفخ في الصور ونحشر المجرمين يومئذ زرقا. ఆయత్ నంబర్ 102. శంఖం ఊదబడే రోజు మేము అపరాధులను ఆ రోజు భయం మూలంగా కళ్ళు నీలిరంగులోకి మారిపోయిన స్థితిలో సమీకరిస్తాము. వ్యాఖ్యానం 91. శంఖం అంటే అదో రకమైన కొమ్ము. దైవాజ్ఞానుసారం ఇస్రాఫిల్ అలైహిస్సలాం శంఖం పూరించగానే ప్రళయం సంభవిస్తుంది. ముస్నిదే అహ్మద్ 2/191. వేరొక హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం ఇలా ప్రవచించారు: ఇస్రాఫిల్ అలైహిస్సలాం శంఖాన్ని నోటి ముద్దలాగా చేసుకుని సిద్ధంగా ఉన్నారు. అంటే నోటి దగ్గరే పెట్టుకుని ఉన్నారు. తలను వంచి ఎప్పుడు ఆజ్ఞాపించబడుతుందో, ఎప్పుడు శంఖం పూరించవలసి వస్తుందోనని ప్రభు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. తిర్మిజీ సిఫతుల్ ఖియామా అధ్యాయం. ఇస్రాఫీల్ అలైహిస్సలాం మొదటిసారి శంఖం ఊదగానే మృత్యువు సంభవిస్తుంది. రెండవసారి శంఖం ఊదగానే అల్లా ఆజ్ఞపై అందరూ లేచి అష్ర్ మైదానంలోకి హాజరవుతారు. ఈ ఆయతులో ప్రస్తావించబడినది రెండవసారి ఊదబడే శంఖం గురించే. ఆయత్ నంబర్ 103. يتخافتون بينهم إن لبثتم إلا عشرا. ఆయత్ నంబర్ 103. వారు పరస్పరం మనం ప్రపంచంలో 10 రోజుల కన్నా ఎక్కువ ఉండి ఉండం అని గుసగుసలాడుకుంటూ ఉంటారు. వ్యాఖ్యానం 92. ఆనాడు సర్వత్రా నెలకొనే బీతావహ పరిస్థితి కారణంగా వారు పరస్పరం గుసగుసలాడుకుంటారు, బిగ్గరగా మాట్లాడుకోవడానికి భయపడతారు. ఆయత్ నంబర్ 104. نحن أعلم بما يقولون إذ يقول أمثلهم طريقة إن لبثتم إلا يوما. ఆయత్ నెంబర్ 104. వారేం చెప్పుకుంటున్నారో మాకు బాగా తెలుసు. వారిలో ధార్మికంగా అందరికన్నా మంచి పద్ధతిపై ఉన్నవాడు అసలు మీరు ఒక్కరోజు మాత్రమే ఉన్నారు అంటాడు. వ్యాఖ్యానం 93. అంటే వారిలో అందరికన్నా ఎక్కువ బుద్ధిమంతుడు, వివేచనాపరుడు అన్నమాట. ప్రాపంచిక జీవితం వారికి కొన్ని రోజుల, కొన్ని ఘడియల జీవితం అనిపిస్తుంది. ఆ ఘడియ సంభవించిన రోజున అపరాధులు తాము ఒక గడియ కాలం కన్నా ఎక్కువగా ప్రపంచంలో ఉండలేదని ప్రమాణాలు చేసి మరీ చెబుతారు. రూమ్ 55. ఇదే విషయం ఈ గ్రంథంలో అనేక చోట్ల ప్రస్తావనకు వచ్చింది. ఉదాహరణకు ఫాతిర్ సూరా 37, మోమినూన్ 112-114, నాజియాత్. ఈ వాక్యాల సారాంశం ఏమిటంటే శాశ్వతమైన జీవితంపై క్షణ భంగురమైన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఆయుతుల నెంబర్ 105, 106, 107, 108. ويسألونك عن الجبال فقل ينسفها ربي نسفا. ఆయత్ నంబర్ 105. వారు నిన్ను పర్వతాల పరిస్థితి గురించి అడుగుతున్నారు. వారికిలా చెప్పు: నా ప్రభు వాటిని తుత్తునియలుగా చేసి ఎగురవేస్తాడు. فيذرها قاعا صفصفا. ఆయత్ నెంబర్ 106. మరి భూమిని చదునైన మైదానంగా
చేసివేస్తాడు. لا ترى فيها عوجا ولا أمتا. ఆయత్ నెంబర్ 107. అందులో నీకు ఎలాంటి వంకరలు గాని మెట్ట పల్లాలు గాని కాన రావు. يومئذ يتبعون الداعي لا عوج له وخشعت الأصوات للرحمن فلا تسمع إلا همسا. ఆయత్ నెంబర్ 108. ఆ రోజు వారందరూ పిలిచేవాని వెనుక పడిపోతుంటారు. అందులో ఆ అనుసరణలో ఎలాంటి వంకరతనం ఉండదు. కరుణామయుడైన అల్లాహ్ సమక్షంలో అందరి కంఠస్వరాలు తగ్గిపోయి ఉంటాయి. గుసగుసలు తప్ప నీకు మరొకటి వినిపించదు. వ్యాఖ్యానం 94. ఆ రోజు ఎత్తైన పర్వతాలు, గుట్టలు, ఆకాశాన్నంటే పెద్ద పెద్ద కట్టడాలు అన్నీ నేలమట్టమై సమానమైపోతాయి. నదులు, సముద్రాలలోని నీరు ఇంకిపోతుంది. నేలంతా చదునుగా అయిపోతుంది. ఆ తరువాత పిలిచేవాని నుంచి ఒక పిలుపు వినవస్తుంది. అందరూ ఆ పిలుపును అందుకొని అతన్ని అనుసరిస్తారు. వ్యాఖ్యానం 95. అంటే ఆ పిలిచేవాణ్ణి వదిలి వారు ఇటు వెళ్ళరు. వ్యాఖ్యానం 96. ఆనాడు సర్వత్రా నిశ్శబ్దం ఆవరిస్తుంది. అడవుల సవ్వడి, గుసగుసలు తప్ప మరో శబ్దం వినబడదు. ఆయత్ నెంబర్ 109. يومئذ لا تنفع الشفاعة إلا من أذن له الرحمن ورضي له قولا. ఆయత్ నెంబర్ 109. ఆ రోజు కరుణామయుడు ఎవరికైనా అనుమతించి అతని మాటను వినడానికి ఇష్టపడితే తప్ప ఎవరి సిఫారసు చెల్లనేరదు. వ్యాఖ్యానం 97. ఆ రోజు ఎవరి సిఫారసు ఎవరి కొరకు పనికిరాదు. కాకపోతే కరుణామయుడైన దేవుడు అనుమతించిన కొందరు మాత్రమే సిఫార్సు చేయగలుగుతారు. అది అందరి కోసం సిఫార్సు చేయలేరు. అల్లాహ్ ఎవరి విషయంలో ఏదన్నా వినడానికి సమ్మతిస్తాడో వారి విషయంలో మాత్రమే ఏదన్నా సిఫారసు చేయగలుగుతారు. ఎవరు వారు? ఏక దైవోపాసకులు, ఒక్కడైన అల్లాహను నమ్మినవారు, షిర్కుకు దూరంగా ఉన్నవారు. ఈ విషయం దివ్య ఖురాన్లో అనేక చోట్ల చర్చించబడింది. ఉదాహరణకు నజం 26, అంబియా 28, సబా 23, నబా 38, ఆయతుల్ కుర్షి అనగా అల్బక్రా సూరా 255వ ఆయతు. ఆయత్ నెంబర్ 110. يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون به علما. ఆయత్ నెంబర్ 110. వారికి ముందు వెనుక ఉన్న స్థితిని గురించి అల్లాహకు మాత్రమే తెలుసు. అయితే వారికి మాత్రం ఆయన్ని గురించి పూర్తిగా తెలియదు. వ్యాఖ్యానం 98. వెనుకటి ఆయతులో సిఫార్సుకు సంబంధించిన కొన్ని సూత్రాలు తెలుపబడ్డాయి. ఎవరు ఎంత పెద్ద నేరస్తులో, ఎవరు సిఫార్సుకు అర్హులో, ఎవరు కారో అల్లాహకు మాత్రమే తెలుసు. అందుకే ప్రవక్తల, సజ్జనుల చేత ఎవరి సిఫార్సును ఆమోదించాలో అల్లాహే నిర్ణయిస్తాడు. ఎందుకంటే ఏ పాపం క్షమార్హమో ఏది కాదో ఆయనకు అంతా తెలుసు. ఆ నిర్ణయం గైకునే అధికారం ఇతరులకు ఉండదు. ఆయత్ నెంబర్ 111. وعنت الوجوه للحي القيوم وقد خاب من حمل ظلما. ఆయత్ నెంబర్ 111. ఆనాడు అందరి ముఖాలు సజీవుడు, నిత్యుడు అయిన అల్లాహ్ ఎదుట పూర్తిగా క్రిందికి వాలి ఉంటాయి. నిశ్చయముగా దుర్మార్గం బరువు మోసేవాడు నాశనమవుతాడు. వ్యాఖ్యానం 99. ఎందుకంటే ఆ రోజు అల్లాహ్ అందరికీ పూర్తి న్యాయం చేస్తాడు. ప్రతి హక్కుదారునికి అతని హక్కును ఇప్పిస్తాడు. ఆఖరికి కొమ్ములు గల ఒక మేక కొమ్ములు లేని మేకను హింసించి ఉంటే దాని నష్టపరిహారం కూడా ఇప్పించబడుతుంది. సహీ ముస్లిం, కితాబుల్ బిర్, ముస్నదే అహ్మద్, సంపుటి 2, పేజీ 235. అందుకే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులోనే ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇవ్వండి అని చెప్పారు.
లేకపోతే తీర్పు దినాన ఇవ్వవలసి ఉంటుంది. మరో హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, అన్యాయానికి దూరంగా ఉండండి, ఎందుకంటే అన్యాయం ప్రళయ దినాన అంధకారంగా పరిణమిస్తుంది. సహీ ముస్లిం కితాబుల్ బిర్. తన నెత్తిన షిర్కు భారాన్ని మోస్తూ వచ్చినవాడు ఘోర పరాభవానికి గురవుతాడు, ఎందుకంటే షిర్కు చాలా పెద్ద అన్యాయము, క్షమార్హం కాని పాపం. ఆయత్ నంబర్ 112. ومن يعمل من الصالحات وهو مؤمن فلا يخاف ظلما ولا هضما. ఆయత్ నంబర్ 112. ఇక సత్కార్యాలు చేసినవాడు అతను విశ్వాసి కూడా అయి ఉంటే అతనికి అన్యాయం జరుగుతుందన్న జంకు కానీ తన హక్కు కాజేయబడుతుందన్న భీతి కానీ ఉండదు. వ్యాఖ్యానం 100. ఇతరుల పాపాల భారం గనక తనపై వేస్తే అది అన్యాయం అనిపించుకుంటుంది. పుణ్యకార్యాలకు తగిన ప్రతిఫలం ఇవ్వకపోతే హక్కు కాజేయబడినట్లవుతుంది. అయితే దేవుని న్యాయస్థానంలో ఇలాంటి అన్యాయం జరగదు. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.